నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దు. రోజాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎవరు పని చేయరు. రోజా వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గమనించాలి ఆరోపించిన బడమలపేట జెడ్పీటీసీ వైసీపీ నేత మురళీధర్ రెడ్డి. జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా పుత్తూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన మహిళా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లక్ష్మీ వినాయక సొసైటీ. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఇంతవరకు స్థలాలు చూపించలేదు. పట్టాదారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం నాయకులు. పలమనేరులో అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువ గల కర్ణాటక మద్యం ఒక కారు స్వాధీనం వెల్లడించిన డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. పుత్తూరు పట్టణంలో జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ వినాయక సొసైటీ మరియు మహిళా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టైలర్స్ నివాళులర్పించి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మండి వీధిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుత్తూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో టైలర్స్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మిగ్ధ మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వీట్లు పంచిపెట్టి వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో వ్యక్తులు హుందాగా కనపడాలంటే టైలర్స్ శ్రమ ఎంతో ఉందని, బట్టల సౌందర్యాలను వెలికి తీసేది టైలర్స్ అని గుర్తు చేశారు. టైలర్స్ డే సందర్భంగా మన సొసైటీ అధ్యక్షుల వారు కూడా మా మహిళలందరితో కలిసి ఇక్కడ మిగ్ధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం అధ్యక్షుల వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. మాకు ఇది చాలా సంతోషంగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి జరిగి ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంకా కొంత బాగా ఆదుకోవాలని కూడా మా టైలర్లందరూ ఐక్యతగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా టైలర్లందరూ కలిసి మహిళలు మా వృద్ధాశ్రమానికి వచ్చి మాకు చీరలు, భోజనం పంపిణీ చేసినారు. మాకు చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఎన్నో చేయాలని మా ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దని, రోజాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎవరూ పనిచేయరని, ప్రజలు రోజాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వడమలపేట జెడ్పీటీసీ వైసీపీ నేత మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజా వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గమనించాలని అన్నారు. సొంత పార్టీ నేతలనే రోజా చులకనగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపుగా మంత్రి వ్యవహరిస్తున్నారని, తనకు సహకరించని ఎంఆర్ఓలు, పోలీసులను వెంటనే బదిలీలు చేయిస్తున్నారని అన్నారు. ఈ నెల 25న పుత్తూరులో రైతు భరోసా కేంద్రం, పాల శీతలీకరణ కేంద్రం, అప్లాయగుంటలో సచివాలయాన్ని నేను ప్రారంభించానని, శిలాఫలకాన్ని ప్రోటోకాల్ ప్రకారమే వేశామన్నారు. ప్రోటోకాల్ ప్రకారమే చేస్తే మంత్రి రోజా జీర్ణించుకోలేకపోయారని తెలిపారు. నేను వేసిన శిలాఫలకాలను 26వ తేదీ పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. శిలాఫలకాల వ్యవహారంపై ప్రైవేటుగా కేసు వేస్తామన్నారు. మేము ఏపీసీ చైర్మన్ అయింది చాలా ఆనందపడ్డాం. ఇక్కడ మనం దరిదాపు ఆ లొకేషన్లో 2000 ఎకరాలు డీకేటీ భూములు ఉన్నాయి. ఈరోజు ఎవరు కడుపు మండుతా ఉంది? డీకేటీ భూములు రెగ్యులైజేషన్ అయినాయి. 22 లక్షల లెక్కన ఎకరా తీసుకున్నారు. ఈరోజు అక్కడ 50 లక్షల నుంచి ₹1 కోటి ఎకరా ఉంది. మా రైతులు నష్టపోయినారు, మా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. దేవస్థానం ఫ్లాట్ ఇచ్చారు, ఓకే మంచిదే ఇచ్చినారు. దేవస్థానం డబ్బులైనా తీసుకొచ్చి ఇప్పుడు అదే అప్లాయగుంట గుడి కాడ కరెక్ట్గా 2 నెలలకు ముందు బ్లాక్ ఫంగస్తో మీరు చూడండి, ఆ హోటల్ మళ్ళీ హోటల్ అని ఒకటి ఉంది, వాళ్ళమ్మ బ్లాక్ ఫంగస్తో చనిపోయింది. ప్రతి సంవత్సరం అప్లాయగుంటలో ఒకరిద్దరు ఈ జ్వరాలు వచ్చి వీళ్ళ కూతురు కూడా చనిపోయింది. దేవస్థానం వాళ్ళు ఒక రవ్వ డెవలప్మెంట్ పట్టించుకోరు. కాలువల వల్ల అవి వచ్చి ఆ నీళ్లు పోటు నీళ్ళు అవన్నీ వస్తాయా, ఆ సబ్స్టేషన్ ఉందా, అక్కడ వచ్చి నిలిచిపోతాయి. ఎన్ని మాటలు ఫైట్ చేస్తాము? ఈమె మంత్రి, ఈమె పట్టించుకోవాలా? మా ప్రభుత్వం ఉంది, మన భూములు ఇచ్చినాం కదా మన మండలంలో, చెప్పి చేయించుకోవచ్చు కదా. అందువల్ల ఆ ఊరిలో తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందువల్ల నన్ను పిలిచారు వాళ్ళు. నేను అందుకే ఓపెనింగ్ పోయాను. పోతే నాకుండే అధికారంతో నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతో నేను ఓపెన్ చేశా. ఈ అధికారులు ఎందుకు పెరుగుతారో నేను అడుగుతున్నా. నేను నిన్న డిఎస్పీ గారి దగ్గరికి పోతే నేను కంప్లైంట్ ఇచ్చా. ఎవరు? PRAE మీద, నరసింహుల నాయన్ మీద, డిఈ వినోద్ కుమార్ రెడ్డి మీద, ఇంకో కొంతమంది ఎవరైతే శిలాఫలకాలు తొలగించడం పోయినారో వాళ్ళందరి మీద, మా ఎస్ఐ గారి మీద ఇస్తే డిఎస్పీ గారు అసలు చీమ గుట్టినట్టు కూడా లేదు ఆయనకి. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? అధికార పార్టీలో ఉండి
ఒక జెడ్పీటీసీలుగా ఉండి మేము మాకు రూములు లేదు, మాకు ఒక శిలాఫలకం ఆవిష్కరించేదానికి లేదు, మాకు జిల్లా పరిషత్ ఇచ్చే డబ్బుల్ని పనిచేసేదానికి లేదు. ఈ మార్గాన్ని మా మీద కక్ష సాధించేది. మేమంతా పార్టీకి పనిచేయను, మేమంతా పనిచేస్తేనే గెలిచారు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, మాకేం అభివృద్ధి చేయనారు చెప్పని చెప్పి నేను అడుగుతున్నా. నవరత్నాల పథకాలలో భాగంగా పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జగనన్న పట్టాదారులతో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఇంతవరకు స్థలాలు చూపించలేదని సిపిఎం నాయకులు తెలిపారు. వెంటనే లబ్ధిదారులకు స్థలాలను చూపించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జగనన్న లబ్ధిదారులతో సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, టీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, తిరుచనూరు నగర కార్యదర్శి సుమన్ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఈరోజు దాదాపు 150 ఎకరాలు ఆక్రమించే తెగేసి మొత్తం కూడా అక్కడ బిల్లు అమ్ముకుంటా ఉంటే ఏ గారికి మీరు పొడుగు అవుతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నారు ఈ అధికారులు అని చెప్పి వారికి పేదలు పోతే తప్ప అతని ఇద్దరిని ఈరోజు చీల్చే పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయించిన భూములు మొత్తం కూడా ఎర్రగుళ్ళు తెగేస్తా ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ సర్వే వాళ్ళు కూడా వచ్చి తెగేస్తారని చెప్పి అక్కడ గుడ్డప్పు తెచ్చుకొని చూస్తున్నారు. పేదలకు ఇవ్వకుండా బీటీఆర్ కాలనీలో కానీ, చెట్టుపల్లి పంచలో కానీ, ఈ రకంగా తిరుపతిలో కానీ, రేణుగుంటలో కానీ, తారక రామనగర్లో కానీ ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా అల్లా రామచంద్రని అల్లాడుతూ ఉన్నారు. గొప్పలు చెప్పుకోవద్దా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ రెడ్డి వచ్చిన మా పేదలని చెప్పారు, ఆశ చూపించాడు, నేను ఇస్తాను అని చెప్పి ఆ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు బాగుంటుంది సవాల్ చూపించండి. ఏమనంటే ఆయన అర్థం మా వాళ్ళు ఇంత అడిపించుంటారని చెప్పి మిగిల్చిన సవాలు చూపించాం. అయినా కూడా వాటిని కూడా ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అవతల తీసుకునిస్తే ఇళ్లలో పని చేసుకోవాలి, పాస్ పని చేసుకోవాలి, ఎక్కడ ఈరోజు నివాసం ఉంటారని చెప్పి సిపిఎం తరఫున ప్రశ్నిస్తున్నాం. వెంటనే వీళ్ళందరూ కూడా ఇళ్ల చూపిస్తే పెద్ద ఉద్యమం మహా ఉద్యమం కట్టింది. మొత్తం కూడా సిపిఎం పార్టీ ఏర్పాటు చేస్తుంది, పేద ప్రజలకు అండగా ఉంటుంది. ఆ రకంగా ఈ ఉద్యమాన్ని మీరు కనీసం పేదల సమస్యలు పరిష్కరించకపోతే ఏ వీధిలో కూడా మీరు ఓట్లకి తిరిగే పరిస్థితి లేదు. వెంటనే కలెక్టర్ గారు ఏదో ప్రజల పక్షాన్ని ఉంటారని చెప్పి అనుకున్నాం. ఈ కలెక్టర్ గారు వెంటనే ఇక్కడ ప్రతినిధులు పిలిచి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి ప్రకటించాలని చెప్పేసి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ బలోపేతంలో భాగంగా మార్చి 1వ తేదీ తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ఎక్స్ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. మార్చి 1వ తేదీ తిరుపతిలో సభకు సచిన్, పైలట్, షర్మిల, చింతామోహన్ పాల్గొంటారని తెలిపారు. 10 ఏళ్లుగా మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ విస్మరించారని అన్నారు. రాహుల్ రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. 25,000 కోట్ల విభజన బకాయిలు ఇచ్చేందుకు యూపీఏ కృషి చేస్తోందన్నారు. మార్చి 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 బిల్లులకు సంబంధించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 సందర్భాల్లో 16 బిల్లులకు సంబంధించి పార్లమెంట్లో ఆన్ రికార్డ్ భారతీయ జనతా పార్టీని సమర్థించినటువంటి పరిస్థితి మనం చూసాం. అనేకమైన సందర్భాల్లో ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, ఎన్ఆర్సీకి సంబంధించి కానీ వీటిలన్నింటిలో కూడా అనుకూలంగా ఉన్నారు. శ్రీనివాసులు గారు వస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు వారు కూడా వస్తారు, జాతీయ నాయకుడు మణినాయుడు గారు అని వస్తారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి, ఒక కామన్ ఎజెండాతోటి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించే దిశగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారిది ఇంకా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాలేదండి, అయినప్పుడు చెప్తాను. సచిన్ పైలట్ గారిది అయితే అయింది, సచిన్ పైలట్ గారు వస్తున్నారు, షర్మిలారెడ్డి గారు వస్తారు, మా వర్కింగ్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు అందరూ కూడా వస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కనుక్కున్నారు. సిద్ధరామయ్య గారు, రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ గారు వారు కూడా ఇంకా సమావేశాలు ఉన్నాయి. గుంటూరులో ఒకటి ఉంటుంది, పోలవరంలో ఒకటి ఉంటుంది, దాని తర్వాత విశాఖపట్నంలో ఒకటి ఉంటుంది. చివరికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు. డెఫినెట్గా పోటీ చేస్తుంది. మా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, ఆల్రెడీ సిపిఎస్ ఈపీఎం తోటి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న మొన్నట్లో లిస్టు సబ్మిట్ చేశారు. షర్మిలారెడ్డి గారు, నేను మొన్న
విజయవాడ ఆఫీసులో వారి గౌరవార్థం వచ్చి కలిశారు. గతంలో నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వారు మేము కలిసి మాట్లాడుకున్నాం. సో డెఫినెట్గా పార్టీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. ఎక్కడెక్కడ అలయన్స్ పార్ట్నర్స్ తోటి మేము సీట్లు షేర్ చేసుకోవాలని తప్పనిసరిగా కలిసి పనిచేస్తాం. పార్టీలో సీనియర్లు జూనియర్లు అనేటువంటి వాళ్ళు అందరూ మిక్సింగ్గానే ఉంటుంది. సో డెఫినెట్గా పార్టీ గైడ్లైన్స్ ప్రకారం 50% మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 50% సీట్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన. పార్టీలో కూడా యంగ్ బ్లడ్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. సో డెఫినెట్గా సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూనే జూనియర్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ ఆర్ఐఓ ప్రభాకర్కి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రతమైన బాత్రూమ్, ప్రతి విద్యార్థికి మంచి సీటింగ్ ఏర్పాటు, ప్రతి ఎగ్జామ్ హాల్లోనూ లైట్లు, ఫ్యాన్లు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, పరీక్షా కేంద్రాలలో ప్రశాంతమైన వాతావరణం, మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులను మరియు ఎగ్జామ్ సెంటర్ యాజమాన్యాలను ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్, నగర నాయకులు సాయి, పవన్, జానీ తదితరులు పాల్గొన్నారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 1వ తేదీ జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఆర్ఐఓ గారికి ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్లు జరుగుతాయో ఆ సెంటర్లో విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి, త్రాగునీరు అయితే ఏమి, అదే వాళ్ళ జరుగుతున్న ఎగ్జామ్ సెంటర్ హాల్లో రూమ్లో ఫ్యాన్లు, లైట్లు కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరగాలని చెప్పి ఈరోజు ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారికి టీఎన్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి ఉత్తీర్ణత రావాలని చెప్పి వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్తో ఆ ఎగ్జామ్ సెంటర్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్ఐఓ గారికి చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి టీఎన్ఎస్ఎఫ్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాం. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధి పేరుతో వేల కోట్లు సంపాదించారని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నాయకులు పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని మాట్లాడుతూ తిరుచానూరు గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి గ్రామ పంచాయతీల్లో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారని నమ్మించి మోసం చేశారని తెలిపారు. చిన్న చిన్న షాపులకి జీఎస్టీ వేసి రేషన్ కార్డులు తొలగించారని, ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చారని, తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టిన వెంటనే సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, గడిచిన 4 సంవత్సరాల 11 నెలలు ఎక్కడ అభివృద్ధి కనిపించలేదని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే తిరుచానూరు సర్పంచ్ కలిసి ప్రభుత్వ భూములను, కాలవ, పొరంవాగులను ఆక్రమించుకుని సుమారుగా 9 లేఅవుట్లను వేశారని, ఆ అక్రమ లేఅవుట్లకు స్థానిక ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతులను మంజూరు చేయడం దారుణమని తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న ఇప్పుడు కేవలం మోటార్ సైకిల్ మాత్రమే ఉన్న చెవిరెడ్డికి ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రజలకు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సాల్మన్ రాజు, కిషోర్, హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఇక్కడ ఉండేది ఎక్కువ, బీద సాదా ఎక్కువ. అంటే కష్టపడి కొనేవాళ్ళు వాళ్ళ డబ్బును మనం వేస్ట్ చేయకుండా వాళ్ళ డబ్బుని వేరే చోట కొనుక్కుంటే కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రోత్సహించొద్దని అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు అందరూ కూడా ఇక్కడ తెలిసి మీకు స్వర్ణముఖి నది ఎంత దూరం ఉందో ఆ నది ఈ రోజు నది బదులు ఒక చిన్న వంక కాలువలాగా తయారైంది. దీన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి ఎవరినైనా కూడా రేపు ఎంక్వైరీ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి కనుసనలో జరుగుతా ఉంది. ఇదందరూ ప్రజలు గమనించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ తిరుచానూరు పంచాయతీని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటా. ముఖ్యంగా పడిపోయినటువంటి బ్రిడ్జి ఈ రోజుకి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరంలో తిరుచానూరు ఒక మేజర్ పంచాయతీలో బ్రిడ్జి పడిపోతే ఎక్కడ కానీ ఎమ్మెల్యే పట్టించుకోవాలా అంటే దీని గురించి ఆలోచించాలి మనం. ఒక బ్రిడ్జి పడిపోతే పట్టించుకోకుండా నువ్వు బెంచులతో పాటు రోడ్డు పక్కన వైఎస్ఆర్ రోడ్లని కానీ ఈ విధంగా ఇస్తున్నావు. ఆ డబ్బుని మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ రోజు పంచాయతీ చాలా బాగుంటుంది, ఆ బ్రిడ్జి బాగుంటుంది. కాబట్టి దీనిపైన కూడా మేము తొందరలో ఆందోళన చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని తిరుపతి తుడా చైర్మన్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
జగనన్న పేదల కోసమే ప్రతి సమస్యను పరిష్కరించి లబ్ధి పొందేలా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తిరుమల నగర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో నూతనంగా 500 మంది యువత నాని ఆధ్వర్యంలో చేరిక జరగడం ఎంతో సంతోషంగా ఉందని నాని అన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పార్టీకి ఉడతాభక్తిగా తమ వంతు అండదండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. నిజంగానే ఇక్కడుండే నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మా కుటుంబ సభ్యులందరూ చూపించిన ఆప్యాయత జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా ఈ పంచాయతీని అభివృద్ధి మోటలో చేస్తామని చెప్పి 2019లో మాట ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు 700 కోట్ల రూపాయలు మినిమం ఈ పంచాయతీలో రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు ఇతరుగా మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ పంచాయతీని ఒక డెవలప్మెంట్ మోడల్లో చేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ చూసి ఎంతోమంది ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్టీలు రావాలని ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. వై ఏపీ నీడ్స్ జగనన్న కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఈరోజు మంగళం పంచాయతీని పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీ పరిధిలోని మన పార్టీ కార్యక్రమాల కోసం నిర్మించుకున్నటువంటి ఆఫీస్ని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు. అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేసి మనకు మంచి స్ఫూర్తినిచ్చారు. కార్యకర్తల్లో ఒక మంచి ధైర్యాన్ని ఇది చేసేలాగా బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకోటేరా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ముందంజలో దూసుకుపోతుంటే పక్క పార్టీలకి దడ పుడుతుంది. ఎట్లా పుడుతుందంటే అసలు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి, ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఈరోజు జనసేన పార్టీ నుంచి అనేక మంది యువత మన ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా అనేక మంది రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే విధంగా పార్టీ కోసం మేము అహర్నిశలు కృషి చేస్తూ పార్టీని ముందుకు పోయే దిశలో ఎప్పుడు మా వంతు ఉడతాభక్తి సాయంగా మా ఊపిరి ఉన్నంత వరకు పార్టీలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యానాదులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, అంతేకాకుండా జనాభా దామాషా ప్రకారం గిరిజన తెగల్లో ఉన్న అత్యంత జనాభా యానాదులకు రాజకీయ సాధికారత కావాలని, రానున్న ఎన్నికల్లో యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీలకే యానాదుల మద్దతు ఉంటుందని యానాది సంఘాల మహాకూటమి ప్రధాన కార్యదర్శి పరమాల గోపి డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యానాదులు ఐక్యతై రాజకీయ సాధికారత కోసం ఉద్యమించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉద్యమానికి ఈ వేదిక నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. యానాదుల యొక్క జనాభా దామాస ప్రకారం గిరిజన తెగల్లో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులకి రాజకీయ సాధికారత కావాలి. తద్వారా గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి ఎంపీ ఎమ్మెల్యే దాకా ప్రతి చోట జనాభా ధమాసా ప్రకారం వారికి రిజర్వ్డ్ సీట్లు కేటాయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా యానాది గిరిజనులకు కావాల్సినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం. వారికి రావాల్సినటువంటి అటవీ భూములను కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు ఈ మైదాన ప్రాంతంలో. దీన్ని కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గిరిజన పాఠశాలలు కానివ్వండి, వాటిలో మౌలికమైనటువంటి సదుపాయాలు లేవు, వాటిని కూడా మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకు ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా, ఎవరైతే యానాదులను గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారో వాళ్ళకి యానాదులు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు యానాది సంఘాల మహాకూటమి తరఫున ఒకటే అల్టిమేటం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ మైదాన ప్రాంతంలో మరి అత్యధిక శాతం యానాదులు ఉన్నప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోవడం, మాకున్నటువంటి హక్కుల చట్టాలని తుంగలో తొక్కడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు అధికారులు మరియు రాజకీయ నాయకులు ఇప్పటికైనా సరే యానాదులపై దృష్టి సారించి ఏదైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల హక్కులు ఉన్నాయో మరి గిరిజన జాతులకి మరి దరిచేరేలా చూడాలని చెప్పి అందులో యానాదులు జనాభా దామాసా ప్రకారం
యానాదులకి చట్టసభల్లో మరి ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి డిమాండ్ ఈరోజు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఈరోజు మహాకూటమిని ఎందుకు ఏర్పాటు అయ్యామంటే మేమందరము కలిసికట్టుగా పోరాటం చేసి మా హక్కులు మేము తీసుకోవాలని, మమ్మల్ని ఎప్పుడైతే గుర్తించారో మేము రాబోయే నేను ఒకే మాట చెప్తున్నాను మా వాళ్ళకి, రాబోయే ఎలక్షన్స్లో మన దగ్గరికి వచ్చి ఓటు అడిగినప్పుడు కొన్ని హామీలు అడుగుదాము, వాళ్ళు నెరవేర్చినప్పుడే మనము వాళ్ళకి ఓటు వేయాలా, లేకపోతే మనం బహిష్కరిస్తామని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మమ్మల్ని గుర్తించండి, మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించండి నేను మరీ ఈ మహాసభ ప్రాధాన్యతగా నేను కోరుకుంటున్నాను. చంద్రగిరిలో నూతన మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి తూడా చైర్మన్, టీటీడీ మెంబర్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బుధవారం భూమి పూజతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరిలో గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన మండల పరిషత్ కార్యాలయం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో సంవత్సరం క్రితం దానిని తొలగించడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో సుమారు ₹1 కోటి తుడా నిధులతో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సంవత్సర సమయంలో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, సర్పంచ్ రూపా రామ్మూర్తి, మండల కన్వీనర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రగిరి మండలంలో ఎంపీపీ ఆఫీస్, మనం మండల ఆఫీసు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఎంపీపీ ఆఫీసు ఎన్నో 40-50 ఏళ్ళ ముందు కట్టింది కాబట్టి కొంత ఇబ్బంది ఉండడం వల్ల కొత్త ఆఫీస్ ప్రపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా వెంటనే అదే కంప్లీట్ చేస్తాం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆఫీస్ని ప్రారంభోత్సవం దానికి మమ్మల్ని పిలిచిన దానికి పెద్దలు ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, ఇది ఒక ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచులకు అందరికీ పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక మంచి భవనం కట్టే దాంట్లో మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. 2023-24 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద వరుసగా 5వ ఏడాది 3వ విడత నగదు బదిలీ చేసే కార్యక్రమంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించి బటన్ నొక్కి నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. జిల్లాల్లో 1,80,763 మంది భూ యాజమాని రైతులకు, కౌలు ఆర్ఓఎఫ్ఆర్ సాగు రైతులకు 36.29 కోట్లు లబ్ధి, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 3.93 కోట్ల రూపాయలను రైతులకు అందజేశారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా తిరుపతి జేసీ బన్సల్, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సెరికల్చర్ తదితర అనుబంధ శాఖల అధికారులు రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 2019 నుండి 2022 వరకు 176,345 రైతు కుటుంబాలకు 927 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను తిరుపతి జిల్లాలో 3వ విడతలో సొంత భూమి కలిగిన రైతులు 178,646 మందికి 35.73 కోట్లు, ఆర్ఓఎఫ్ఆర్ 430 మంది రైతులకు 86 కోట్లు, కౌలు రైతులకు 1,687 మందికి 47 కోట్లు వెరసి మొత్తం 18,763 మంది రైతులకు 36.29 కోట్లు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం రబీ 2021కి సంబంధించి 12,166 మంది లబ్ధిదారులకు 2.44 కోట్లు మరియు ఖరీఫ్ 2022కు సంబంధించి 6,084 మంది లబ్ధిదారులకు 1.49 కోట్లు వెరసి మొత్తం 18,250 మంది లబ్ధిదారులకు 3.93 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ నగదు లబ్ధి చేకూరిందని తెలిపారు. పొంగునూరు నియోజకవర్గం సదుం, సోమల మండలాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు, సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్లు, బస్ షెల్టర్లు, షాదీ మహాల్స్ను ప్రారంభించారు. 2 మండలాల్లో కలిపి 6 నూతన సబ్స్టేషన్లు ప్రారంభించిన మంత్రి 3 కోట్ల రూపాయలతో ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టామన్నారు. సోమనలో 7.23 కోట్లతో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. 35 లక్షల రూపాయలతో నిర్మించిన ధోబీఘాట్ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. సదుంలో 95 లక్షల రూపాయలతో నిర్మించిన షాదీమహల్, సోమల మండలం కందూరులో 51 లక్షల రూపాయలతో నిర్మించిన షాదీమహల్ను ప్రారంభించారు. అదేవిధంగా 43.60 లక్షలతో నిర్మించిన 3 సచివాలయాలు, 23.94 లక్షలతో నిర్మించిన ఆర్బిక్ తదితర భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పొంగునూరు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని అన్నారు.
వాటిని నేడు ప్రారంభించామని, మండలాల ప్రజలు అందరూ కూడా అభివృద్ధి పనులు చూసి చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. నేడు సదుం, సోమల మండలాల్లో 30 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. వైసీపీను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించారని అన్నారు. హంద్రీనివా కాలువ పూర్తి కాలేదని విష ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఒక చెరువు కూడా నిండిందన్నారు. వారు కాలువలో ధర్నాలు అంటూ ఓవరాక్షన్ చేస్తున్నారని అన్నారు. ఒక టెక్నికల్ టీంను తీసుకొచ్చి కాలువ పనులు పూర్తి అయ్యాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన ప్రముఖ శ్రీశక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన 3 రోజుల పాటు వేద పండితులచే అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లక్ష కుంకుమార్చన కార్యక్రమంను ఆలయ పాలక మండలి చైర్మన్ నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో 50 మంది భక్తుల జంటలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఆలయ ఈవో చంద్రమౌళి అన్ని మౌలిక వస్తువులు కల్పించినట్లు తెలిపారు. ఈ 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. తిరుమల శ్రీవారిని గిడుగు రుద్రరాజు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక సాధన సభగా పేరుతో మార్చి 1వ తేదీన స్వామివారి పాదాల చెంత ప్రత్యేక హోదా కోసం షర్మిల సభ నిర్వహిస్తారని తెలిపారు. మోదీ 10 సంవత్సరాల క్రితం ఏ యూనివర్సిటీ మైదానంలో హామీ ఇచ్చారో అదే మైదానంలో సభ నిర్వహిస్తామని రుద్రరాజు తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ వస్తారని, అందుకోసమే సభ నిర్వహణ చేసేందుకు వచ్చామని తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలో కూడా సభను నిర్వహిస్తామని, త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అనంతపురం సభతోటి మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిన తర్వాత అధికారికంగా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించాం. దాంట్లో భాగంగా మార్చి 1వ తేదీ నాడు తిరుపతిలో స్వామివారి యొక్క పాదాల సన్నిధిలో ప్రత్యేక తరగతి హోదా ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇదే తిరుపతిలో స్వామివారి పాదాల చెంతని వారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. మరి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కూడా వారు ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కడైతే వారు ఏ కళాశాల మైదానంలో అయితే, ఏ యూనివర్సిటీ గ్రౌండ్లో అయితే వారు మీటింగ్ పెట్టారో అక్కడే మార్చి 1వ తేదీని పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బహిరంగ సభని నిర్వహించబోతోంది. ప్రత్యేక తరగతి సాధన సభగా దీనిని మేము నామకరణం చేశాము. సో న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతో అనంతపురంలో చేశాము. అనంతపురంలో మల్లికార్జున ఖార్గే గారు ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక నూతనమైనటువంటి ఒక దాన్ని తీసుకురావడం జరిగింది, గ్యారంటీని ఇవ్వడం జరిగింది. రేపు కూడా ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ఏం చేయాలనేటువంటి పెడతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మేము ఇచ్చిన 6 హామీలను తెలంగాణ ప్రజలకు నెరవేర్చే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకున్నామన్నారు. ధర్మపురి ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, మొదటిసారి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని, అందుకోసమే తెలంగాణలో ఒక ఎంపీ స్థానం కూడా గెలవలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు. మా ధర్మపురి ప్రజల యొక్క దయతో ఆశీర్వాదంతో నూతన శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు స్వామివారి క్షేత్రానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మా ఇంటి విలవేల్పు. ఈరోజు గత 10 రోజుల కింద పెద్ద సంఘటన నాకు జరిగినటువంటి దుస్సంఘటనలకు బయటపడ్డా. ఈరోజు ఆ స్వామివారు తెలంగాణ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాలు అమలయ్యే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా ధర్మపురి ప్రజలందరూ కూడా మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినారు. మన మొదటిసారి శాసనసభ్యుడిగా
మన ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం పరిపాలన అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే ఉన్న పరిస్థితులను బట్టి 10 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం ఈ భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆర్థికంగా సంక్షోభాన్ని సృష్టించింది కేసీఆర్. అన్ని రంగాల ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేసింది కేసీఆర్. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకే ఇస్తారని నమ్మకంతో వారు ఆ మాట చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క తీర్పు, తెలంగాణ ప్రజానికం యొక్క తీర్పు యావత్ భారతదేశం ప్రజలు కూడా గమనిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. పలమనేరు జాతీయ రహదారిపై కారులు అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువ గల 22 కేసుల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బంగారుపాలెం మండలం గొల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ నాయుడు కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం రవాణాను చేస్తున్నాడని పక్కా సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో నిఘా వేసి మద్యం తరలిస్తున్న ప్రకాష్ను కారుతో పాటు మద్యంను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికల నిమిత్తం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నట్లు విచారణలో తెలిసిందని, గతంలో ఇతనిపై మద్యం కేసులు నమోదయ్యాయని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటియోస్ వెహికల్లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ అతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. అతని పేరు అందు అడగడం జరిగింది. అతను అడుగుతున్నక అతని పేరు కె ప్రకాష్ నాయుడు, తండ్రి పేరు ఆనంద నాయుడు. ఇతను సర్పంచ్, టీడీపీ పార్టీ సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం. ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనక ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక 22 బాక్సులు మద్యము తీసుకుని రావడం జరిగింది. అందులో మెయిన్గా 864 సిల్వర్ కప్ బాటిల్స్, ఈచ్ 180 ml, 384 డీకే అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి 90 ml కలిగి ఉన్నాయి. ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా 2 lakhs విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే. సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం. తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక 2 కేసులు అసాల్ట్ కేసెస్, 353 కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా ఒక 6 కేసులు అతని మీద ఉన్నాయి, ఐపీసీ కేసెస్. అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపాలెంలో కేసు కట్టడం జరిగింది. సో దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరు గ్రామ సమీపంలో నాటుపాంబు పేలి ఆవుకు తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. రామకుప్పం మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటగాళ్లు పెట్టరేగిపోతున్నారు. నాటుబాంబులు పేలి వన్యప్రాణులు గాయపడిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటోంది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేటగాళ్ల దుశ్చర్యలు నివారించాలని రైతులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దు. రోజాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎవరు పనిచేయరు. రోజా వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గమనించాలి ఆరోపించిన బడమలపేట జెడ్పీటీసీ వైసీపీ నేత మురళీధర్ రెడ్డి. జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా పుత్తూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన మహిళా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు లక్ష్మీ వినాయక సొసైటీ. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఇంతవరకు స్థలాలు చూపించలేదు. పట్టాదారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం నాయకులు. పలమనేరులో అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువ గల కర్ణాటక మద్యం ఒక కారు స్వాధీనం వెల్లడించిన డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.